మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. తంత్ర జ్యోతిషం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా మనం ఈరోజు శని భగవానుల వారు జూన్ 30, 2024 సంవత్సరం ఆదివారం ఉదయం 7 గంటల నుంచి కుంభరాశి యందు వక్ర సంచారం ప్రారంభించి మకర రాశి వైపు ప్రయాణిస్తున్నారు. ఈ వక్ర సంచారం వల్ల ద్వాదశ రాశుల వారికి శని భగవానుల వారు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారనే దానిపైన మనము మాట్లాడుకోబోతున్నాము. మరి శని భగవానుల వారి గురించి చెప్పాలంటే ఆయన ధర్మదేవత, ఈశ్వర శబ్దంతో పిలువబడే ఏకైక నవగ్రహాలు ఏకైక గ్రహం ఆయనే. ఈశ్వర శబ్దంతో పిలిచే దేవతలు 5 మందే. 5 మందిలో ఈశ్వరుడు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, వెంకటేశ్వరుడు, తర్వాత శనీశ్వరుడు మాత్రమే. వీళ్ళ 5 మందే లయకారకులు, చాలా శక్తివంతమైన దేవతలు. వీళ్ళకి అధికారాలు ఎక్కువ ఉంటాయన్నమాట. కాబట్టి నవగ్రహాలు ఏకైక ఈశ్వరుడు శనీశ్వరుడు. ఆయన మనకు ఇప్పుడు కుంభరాశిలో వక్ర సంచారం ప్రారంభించి మకర రాశి ప్రయాణిస్తున్నారు. మరి ఆయన ధర్మదేవత అన్నాము. అన్ని గ్రహాలు జీతాలు ఇస్తే ఈయన జీవితాన్ని ఇస్తాడు. మరి జీవితాన్ని నేర్పిస్తాడు. మనం ఎలా బతకాలో, మన కర్మ పరిపాకాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పించేటువంటి ఏకైక ధర్మదేవత శని భగవానుల వారు. కాబట్టి కష్టపెట్టే దాంట్లో శని భగవానులు అంతటి వారు లేరు, కలిగించడంలోనూ ఆయన అంతటి వారు లేరు అంటూ ఉంటారు. కాబట్టి కష్టే ఫలి అనే దానికి మనకు ఆ కష్టం తగిన ఫలితాన్ని ఇచ్చేటువంటి దేవత అన్నమాట. ఆయన తన స్వక్షేత్రం కుంభరాశిలో వక్రించి మకర రాశి వైపు ప్రయాణించడం అనేది ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి చాలా ప్రముఖమైన ఫలితాలు దశ నిర్దేశం అవుతాయన్నమాట. ఎందుకంటే ఆయన వక్రించాడంటే ఏం చేస్తాడు? ఆయన ధర్మదేవత అన్నాము. ఆయన గతంలో మకర రాశిలో ఉన్నప్పుడు మకర రాశి వారి యొక్క ఫలితాలు, అదేవిధంగా ద్వాదశ రాశుల వాళ్ళ యొక్క ఫలితాలు వారి వారి స్థానాన్ని అనుసరించి గోచారంలో వారి యొక్క కర్మ సిద్ధాంతాన్ని ఆయన పరిశీలిస్తూ వెళ్తాడు. దాన్ని అనుభవింపు చేసి ముందుకు సాగుతూ ఉంటాడు. ఏదైనా మర్చిపోయామేమో అని తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ మర్చిపోయినటువంటి పెండింగ్ ఫైల్స్ మళ్ళీ ఎత్తి ముందుకు వేసుకుంటాడు. ఆయన ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్. ఆయన మర్చిపోతే ఇంకా సృష్టిలో ఇంకా అర్థం లేకుండా పోతుంది. ఆయన ఏది మరవడు. కానీ ఏదైనా మర్చామేమో చూద్దాం అని మళ్ళీ రావాలంటే అదే ప్లేస్కి అయినా 30 సంవత్సరాలు పడుతుంది. ఈలోపు మీ యొక్క పెండింగ్ విషయాలను పునః పరిశీలన కోసం మళ్ళీ వెనక్కి వస్తున్నాడు ప్రతి రాశికి ఆయన. కాబట్టి ఆయన ఒక ధర్మదేవత అన్నాం కాబట్టి జడ్జి కూడా ఆయనే అవుతాడు. మన కర్మను నిర్దేశించేటువంటి ఒక గొప్ప గ్రహంగా అని చెప్పవచ్చు. కాబట్టి ఆ పునః పరిశీలనలో ఎవరికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేదే ఇక్కడ మనకు ముఖ్యాంశంగా మారుతుంది. కాబట్టి శని భగవానుల వారి యొక్క వక్ర ఫలితము మనకు చక్కగానే మనం ఆయనకి భయపడవలసిన అవసరం లేదు. ఆయన మన కోసమే వస్తున్నాడు, మనకు ఏదో దారి చూపడానికే వస్తున్నాడు. కాబట్టి ఇది మనకు ఒక చక్కటి అవకాశంగా భావించి మనము సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీనరాశి వాళ్ళు, మీనరాశి జాతకులకు శని భగవానుల వారు ఆయన ఏలిన నాటి శని ప్రారంభించి 2 సంవత్సరాలకు పైగా పూర్తయింది. ఇప్పుడు ఆయన వక్రించి మీ 11వ స్థానం వైపు ప్రయాణిస్తున్నారు, మకర రాశి వైపు. మరి మీనరాశి వాళ్ళు, మీనరాశి అంటేనే చివరి రాశి, రాశుల్లోకంతా చివరి రాశి మీనరాశి. అది జలరాశి. మరి మీ 12వ స్థానాధిపతి మరియు 11వ స్థానాధిపతి 12, 11 స్థానాల్లో ముందుకి వెనక్కు తిరుగుతున్నారు ఆయన. 11వ స్థానం అంటే మీ యొక్క లాభాలు, మీ యొక్క స్నేహితులు, మీ యొక్క ప్రతి పనిలోనూ లాభము మరియు నష్టము, మోసము. అంటే లాభం రాకపోతే మోసము, లాభం వస్తే సంతోషము. సుఖ దుఃఖాలను తెలియజేసేటువంటిది లాభస్థానం. మీరు సడన్గా సంపాదించుకున్నటువంటి డబ్బులు, మరి షేర్ మార్కెట్లు, ఇటువంటివన్నీ కూడా లాభస్థానమే సూచన. లాభం అంటే దాని పేరే లాభం అన్నప్పుడు మీరు చేస్తున్న అన్ని పనుల్లోనూ లాభస్థానాన్ని ఆయన ఇప్పుడు వీక్షిస్తున్నారు, వక్రించి వెనక్కి ప్రయాణిస్తున్నారు. జ్యేష్ఠ సోదర సోదరీలు అంటే మీకన్నా పెద్ద అక్కలు, అన్నలు, తత్సమానులు
మీకు ఎవరు లేకపోతే మీరు ఒకరైతే కూడా మీ పెదనాన్న చిన్నాన్న పిల్లలు ఎవరైనా మీకన్నా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళను సూచిస్తుంది, మీ స్నేహితులను సూచిస్తుంది. వీళ్ళందరిలోనూ మీకున్నటువంటి పొరపచ్చలను అరమరికలను సరిచేయడానికి ఆయన ఆ స్థానానికి వెళ్తున్నారు. ఆ స్థానాలపైన 4 నెలల పాటు ప్రభావం అయితే చూపిస్తాడు ఆయన. మీ విదేశీ ప్రయాణాలకు కావాల్సినటువంటి డాక్యుమెంటు ఇష్యూస్ని కూడా ఆయన దృష్టి సారిస్తారు. అదే లాభకరమైన లాభం రావాలి కదా, విదేశాలకు కూడా లాభం కోసమే కదా, డబ్బులు సంపాదన కోసమే కదా. కాబట్టి వాటికి సంబంధించి కూడా మీ యొక్క జీవితంలో ఆయన దృష్టి సారిస్తారు. కాబట్టి ఈ విషయాలపైన మీరు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా అంటే సునిశ్చితంగా పరిశీలిస్తూ ఉండాలి. ఏదైనా మీది పొరపాటు ఉంటే పొరపాటుగానే మీరు నిర్ణయించండి. ఇప్పుడు కానీ తప్పించుకునే వాళ్ళు ఎవరు లేరు. మీరు పొరపాటు ఒప్పుకోకపోతే మళ్ళీ శనిబాబు వాళ్ళు ఇదే విధంగా ఏదో ఒక రోజు మళ్ళీ పట్టుకుంటాడు ఆయన. ఆ రోజు వరకు ఉన్న వడ్డీతో సహా మరి అనుభవింపజేస్తాడు, కర్మదేవత ఆయన. కాబట్టి మీకు ఎక్కడైనా మోసం చేసే లాభాలు సంపాదించుంటే కూడా ఆ డబ్బులు ఇప్పుడు నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. మీ లాభాలు మీరు ధనార్జన డబ్బును దుర్వినియోగంగా అంటే అక్రమార్జన చేసినటువంటి డబ్బులు ఇప్పుడు నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన ధర్మదేవత కాబట్టి అటువంటి డబ్బులు పెట్టడు. కాబట్టి ఎవరైనా మీ జ్యేష్ఠ సోదరులలో ఎవరైనా అన్యాయంగా ఉన్న వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు కూడా దండన తప్పదు. వాళ్ళు ఏదైనా సఫర్ అవుతారు. లాభంలో శని ఉన్నాడు అనుకోవద్దండి. లాభస్థానం అనేది లాభమే, కానీ ఆయన అక్కడ ఉన్నటువంటి లాభం ఏ విధమైన లాభం అని చూస్తాడు. అది న్యాయంగా వచ్చిన లాభమా, అన్యాయంగా వచ్చింది. అన్యాయంగా అయితే పనిష్మెంట్ ఇస్తాడు, న్యాయంగా ఉంటే దాన్ని మరింత రెట్టింపు చేస్తాడు. కాబట్టి ప్రతి విషయంలోనూ ఆయన కరెక్షన్ చేస్తాడు. శని భగవానుల వారు ఆయన మనకు అనుగ్రహించాలంటే పరిహారాల వైపు పరుగులు తీస్తూ ఉంటారు ప్రపంచమంతా. మరి తైలాభిషేకాలకు మరి ఇంకెక్కడో గొప్ప గొప్ప శని భగవాన్ యొక్క క్షేత్రాలకు వెళ్ళి దర్శించుకుని ఆరాధించి చేస్తూ ఉంటారు. ఆయన ఎన్నో బాధలు చెప్పుకుంటూనే ఉంటారు. ఆయన తైలాభిషేకాలకు నమస్కారాలకు ఇంకా దేనికైనా లొంగడు, ఖచ్చితంగా లొంగడు. మనము ఆశ కొద్దీ మనం చేస్తూ ఉంటాము. ఆయన లొంగేది ఒక క్రమశిక్షణకు, నియమ నిబద్ధతలకు, బాధ్యతలకు గలవారికి, అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క సేవ, గురువుల సేవ చేసేవారికి మాత్రమే ఆయన లొంగుతాడు. మరి మనకు అవన్నీ వాటితో పాటు ఇంకొన్ని పరిహారాలు ఆయన ఏ పరిహారానికి ఆయన మనకు అనుగ్రహిస్తాడంటే శని భగవానునికి సంబంధించినటువంటి తత్సంబంధమైనటువంటి జీవకారకులు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎవరంటే చెప్పులు కుట్టేవాళ్ళు శనిగ్రహ స్వరూపమే, పడవ నడిపేవాళ్ళు శనిగ్రహ స్వరూపమే, పడవ తయారు చేసేటువంటి వాళ్ళు శనిగ్రహ స్వరూపమే. అదేవిధంగా మనకు మున్సిపల్ కార్మికులు వాళ్ళు ఊడుస్తూ ఉంటారు. ఆయన యొక్క ఆయుధము చీపురు కట్ట. ఆ చీపురు పట్టారంటే ఆయన యొక్క అనుగ్రహంతోనే వాళ్ళు ఆ వృత్తిలో ఉంటారు. మరి శుభ్రత అనేదానికి ఆయనే కారకుడు. అందుకే ఆయన మన జీవితంలో ఊడుస్తాడు కాబట్టి ఆ చీపురుతో మనము బాధలకు గురవుతాము. ఆ చీపురు పట్టిన వాళ్ళందరూ కూడా శనిగ్రహ స్వరూపంగానే మనం భావించి వారికి మనం సేవ చేయొచ్చు. ప్రతి రాశి వాళ్ళు 12 రాశుల వాళ్ళు కూడా నేను చెబుతున్నటువంటి చెప్పులు కుట్టేటువంటి వాళ్ళకు మనము నీళ్లు ఏదైనా ఫుడ్ దానం ఇవ్వడం వల్ల శనిగ్రహము అనుగ్రహిస్తుంది. అదేవిధంగా ఈ చీపురు పట్టి ఎప్పుడు శుభ్రత చేస్తున్న వాళ్ళందరూ కూడా శని భగవానులే. వాళ్ళు కానీ ఒక వారం రోజులు 10 రోజులు కానీ వాళ్ళ పని ఆపారంటే అప్పుడు తెలుస్తుంది శని భగవానుల యొక్క విశ్వరూపం. తర్వాత ఆలయంలో కూడా శుభ్రత చేసేదానికి మీరు పరిహారంగా శనిగ్రహ అనుగ్రహం కోసం టాయిలెట్ క్లీనర్సు, ఫ్లోర్ క్లీనర్సు, చీపులు దానంగా ఇవ్వచ్చు. ఇది 12 రాసుల వాళ్ళు ఇవి చేయొచ్చు. మీకు అందుబాటులో పడవలు నడిపేవాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు, చేపలను కత్తిరించి అమ్ముకునేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా మీరు శుభ్రంగా మీరు మంచినీటిని, ఆహారాన్ని ఇవ్వచ్చు. శనిగ్రహం తక్షణం అనుగ్రహిస్తుంది. సముద్రంలో చేపలు పట్టే వాళ్లకు చుట్టూ నీళ్ళే ఉంటాయి, తాగడానికి నీళ్ళు ఉండవు. ఇదే విచిత్రం. వాళ్ళకు మీరు వాటర్ ఇస్తే ఆ నడి సముద్రంలో కూడా వాళ్ళకు తాగి దాహం తీర్చుకుంటే, అంటే సముద్రం అంటే చంద్రుడు,
మరి మీరు ఇస్తున్న నీళ్ళు శుద్ధ జలం. ఈ నీళ్లు తాగడం వల్ల చంద్రగ్రహం కూడా యాక్టివేట్ అవుతుంది. మీరు ఇచ్చిన ఫుడ్ తీసుకోవడం వల్ల రాహుగ్రహం కూడా యాక్టివేట్ అవుతుంది. రాహువత్ శని, శనివత్ రాహు అంటే రాహు శనిలాగా పనిచేస్తాడు.